వెల్కమ్ బ్యాక్. నాగం జనార్దన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. జగన్ డబ్బులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి, నాగం సభలకు జగన్ సొమ్ము సమకూరుస్తున్నారంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు చేశారు. మనకు ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మీరు మైండ్ బ్లాక్ అయి నమస్తే. నాగం జనార్దన్ రెడ్డి గారు మీరు చేస్తున్న ఆరోపణలకి ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు మైండ్ బ్లాక్ అయ్యి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని. నాకు మైండ్ బ్లాక్ అయిందా, ఎవరికి బ్లాక్ అయిందా రేపే తెలుస్తుందండి. రేపు ఆయన జగన్ తోడు పోతాడా, ఎవరితోడు పోతాడో రేపు బట్ట వేలవుతుంది. ఆదినారాయణ రెడ్డి గారు వారి ఇంటికి ఎందుకు వస్తున్నారు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి లేకుండా యూజ్లెస్ ఫెలో ఏం మాట్లాడుతున్నావు? ఒకవేళ ప్రూవ్ చేయకపోతే చెప్తున్నాను, ప్రూవ్ చేయకపోతే లాడు చెప్తున్నా నేను నీకు, ప్రూవ్ చేయకపోతే దయాకర్ రావు చేసుకుని ఉంటే చంద్రబాబు నాయుడు పెద్దోనే గౌరవిస్తున్నా. బుద్ధిగిద్దని మాట్లాడితే నీ చరిత్ర అంతా బయట పెట్టవచ్చు. చెప్పు ఏందో బుద్ధిగిద్దని మాట్లాడుతున్నావు. ఏం చరిత్ర? నీ చరిత్ర నాకు చరిత్ర లేదా? నాకు చరిత్ర ఏం లేదు. నీ చరిత్ర అందరికి తెలుసు. చూడు ఏం చేసినావు, పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఉన్నప్పుడు ఏం చేసినావు అందరికి తెలుసు. తెలంగాణ గుర్తు రాలే, ఇప్పుడు తెలంగాణ గుర్తుకొచ్చిందా మమ్మల్ని? ఇప్పుడు ఎవడున్నాడు చైర్మన్? అరే ఇవాళ కూడా నువ్వు చైర్మన్ మమ్మల్ని అందరూ నాశనం చేద్దామని నువ్వు దయాకర్ రావు ఇవాళకు చైర్మన్ నేనే ఉన్నా, లెక్కపోతే నేనే ఉన్నా, కానీ పక్కకు పడేసిన. కన్వీనర్ పక్కకు పడేసిన. నేను పక్కకు పడేస్తే ఆయన నీవు చెప్తేనే కదా పోయి కమలాకర్ ఇట్లా కూర్చున్నది. ఆయననే కదా చంద్రబాబు నాయుడు మనం డివైడ్ చేసి 6 మందిని తీసుకొచ్చి ఆయన ఆఫీసులో కూర్చోబెట్టుకున్నది. ఆయన వాళ్ళు రమ్మంటే నేను రానని చెప్పి కదా. అరే ఎవరినైనా పెట్టుకొని రా, మీకు నేను కింద పని చేస్తాను చెప్తే కదా. ఇవాళ కూడా నేను అడుగుతున్నది ఏందయ్యా, ఒక్క లెటర్ 2008 చేసిన తీర్మానం కాపీని చిదంబరం మనం పోతే ఏమడిగే, ఇది మీకు చంద్రబాబు నాయుడుదా లెటర్, ఇది మీరు తెచ్చినానంటే మేము తెచ్చినామంటే అన్ని తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, ఓకే యూ కెన్ గో అనే. అటువంటి అప్పుడు నేను 2008 ఒక లెటర్ ఇవ్వమని చెప్పి నేను అడిగితే నా మీద అంటే నేను 5 ఏండ్లు దయాకర్ రావు, నేను ఒకటి వినండి, నేను 5 ఏండ్లు రాజశేఖర రెడ్డితో పోరాడినా. ఒక్కనాడు ఒక్క విషయంలో ఒక ఎంతగా మంది కాంప్రమైజ్ కాలే. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డితో పోరాడినా 5 ఏండ్లు, ఎన్నడూ కూడా అవినీతి మీద పోరాడి ఒక్కనాడు కాంప్రమైజ్ కాలే. ఇలా ఎవరికంటే నీ వ్యక్తిత్వం తెలవడం ఇవ్వలేడు ఇక్కడ దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయొద్దు. అందుకోసమే నేను టీవీలోకి వచ్చిన. ఇటువంటి ఆరోపణలు చేయొద్దు. నేను ఇలా చంద్రబాబు నాయుడు ద్వారా అంటే వారికి కూడా నేను అడుగుతా ఉన్నాను నేరుగా ఈ టీవీ ద్వారా, నా మీద ఈ బురదలు ఇచ్చే కార్యక్రమం చేయకు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏండ్లు నేను నీ కోసం అంటే తెలుగుదేశం పార్టీ కోసం నీ వ్యక్తిత్వం పెంచేటందుకు నేను గాలి జనార్దన్ రెడ్డితో పోరాడినా, అవినీతితో పోరాడినా, రాజశేఖర రెడ్డితో పోరాడితే ఇటువంటి నీ చెంచాగాలతోటి ఎందుకు నన్ను అవమానం చేస్తావు? ఎందుకు నా మీద ఒకవేళ గాలి చెల్లాడు ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు గుర్తుపెట్టుకున్నారు? గోనె ప్రకాష్ రావు ఎవరు? ఆయన తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు, మధ్యాష్ట్ర మీద దాడి చేసినోడు, టిఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ మీద వ్యతిరేకంగా మాట్లాడినోడు, మీటింగ్ లో పెట్టుకొని మాట్లాడితే ఆయన ఏజెంట్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఈయన ప్రజలు నమ్ముతారా? రండి దయాకర్, ప్రకాష్ రావు నిన్న మేము నిలవలేదు, ఆయన వచ్చిండు, వచ్చి ఒకటే చెప్పిండు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేసి వచ్చి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పిండు. అంతేగాని నువ్వు మాట్లాడేది నీకు తెలుసా? నీ వ్యక్తిత్వం బాగా తెలుసు. మీరు ఏమైనా మీరు రణబేరు లేదని తుపాకులు తీసుకొని పోతారు, కటారులు తీసుకొని పోతారు. మీకు ఇంకా సిగ్గు రాలేదు. ఇంకా మీకు ప్రజలు దమ్ముంటే మీకు సిగ్గు లేదు. మీకు ప్రజలు ఇవ్వాల నీకు దమ్ముంటే పదం పా వరంగల్ మీటింగ్ పెడదాం, పా నువ్వా నేను వస్తా ప్రజలంతా బుద్ధి బుద్ధి రావడం లేదు నీకు. ఇటువంటి చేతులు ఏం మాట్లాడుతున్నావా? నాగర్ కర్నూలు రణబేరి మీటింగ్ పెడతా, పెట్టు నాగర్ కర్నూలు ఏం చేస్తావు చూడు, పెట్టు వద్దంటున్నా పెడతా. నువ్వు ఏడ పెట్టుకుంటే ఆడ పెడతా. అరే నేనెందుకు వరంగల్ ఇన్నవయా నీ దమ్ము గిమ్ము నాకు చెప్తున్నావు.
నీకు ముప్పై ఏళ్ళు మంత్రి పదవులు చేసి ఎంజాయ్ చేసి పదవులు లేకపోతే ఇవాళ నువ్వు పోయేటోడివి. నువ్వు ఇవాళ తెలంగాణ నీకు గుర్తుకొచ్చిందా? తెలంగాణ 69లో గుర్తుకొచ్చింది, ఇవాళ గుర్తుకు రాలే. ఆ రోజు రాలే, నీకు ఇవాళ అన్నాడు అందరికీ తెలుసు. ఇప్పుడు దయాకర్ అందరికి తెలుసు తెలంగాణ ఇవాళ ఎందుకే మాట్లాడుతున్నారు అందరికి తెలుసు. ఆయన మాట్లాడండి, మాట్లాడండి. ఆయన పాయింట్ ఏంటో విందాం. ఇంతసేపు మాట్లాడినా నేను దయాకర్ గారు మీ పాయింట్ ఏంటో మీ పాయింట్ ఏంటో సూటిగా అడగండి. జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ సూటిగా జనార్దన్ రెడ్డి గారికి ఇప్పటికి చెప్తున్నా, పిచ్చి పిచ్చిగా మాట్లాడు బంద్ చేయండి. చెంచాలు గాని యూజ్లెస్ ఫేస్ గాని అన్ని మాటలు కూడా బంద్ చేయని చెప్తున్నా. పెద్ద తరహా ఉండవని చెప్తున్నా. నేను ఒక్కటే చెప్తున్నా, నాగం జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ నేను 83లో ఎమ్మెల్యే పోటీ చేసేవాడు, 82లో జిల్లా పార్టీ ప్రెసిడెంట్. నువ్వు మధ్యలో వచ్చిన తెలుగుదేశంలకు మధ్యలో వస్తే ఒకసారి టికెట్ ఇవ్వకపోతే పోటీ చేశావు, మళ్ళా నీ దగ్గర తీశారు. నీకు పార్టీల పదవులు ఉన్నంతసేపు పార్టీలు ఉన్నారు, పదవులు తగ్గే వరకు వెళ్ళిపోవడం నీకు నేర్చుకున్నావు. మంత్రి పదవి చేశావు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేశావు. పార్టీ నీకు సేవ కంటే ఎక్కువ గుర్తించింది, అది మర్చిపోతున్నావు. ఇవాళ నువ్వు పార్టీకి చేసినా, నేను రాజశేఖర రెడ్డి మీద ఫైట్ చేసినా, ఏ ఫైట్ చేసినా దాంట్లో మతలబు ఉన్నది తమరికి. ఫైట్ చేసుడు కాంప్రమైజ్ చెప్పండి దయాకర్ గారు. ఇక్కడ నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు, ఏ మతలబో చెప్పు. కాంప్రమైజ్ అవుడు ఖాయం. ఏ మతలబో కోడే ప్రకాష్ వచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జిల్లాల మీటింగ్ పెడుతుంటే, కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లలో ధర్నాలు రాస్తారు ఒకరు చేస్తుంటే, అడ్డుపడవని ఒక్క మాట మాట్లాడేందుకు వీళ్ళకు ఏ కుమ్ముక్కైండ్రు. రెడ్డి మీద ఫైట్ చేసిన అదే చంద్రబాబు గారి మీద ఫైట్ చేస్తున్నాడు. చంద్రబాబు గారి దగ్గర పదవున్నప్పుడు తెలంగాణకు లెటర్ ఇవ్వు, చిదంబరం గారికి లెటర్ ఇవ్వి అని అడగలే. పబ్లిక్ అకౌంట్స్ ఎప్పుడైతే పోతుందో తెలుసో అప్పుడు లెటర్ అన్న బ్లాక్ మెయిల్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఇది వాస్తవం కాదా? ఇప్పుడు మరి అదే పబ్లిక్ అకౌంట్స్ ఎందుకో లెటర్ ఇవ్వని ఎంబడలేదు. ఇప్పుడు దయాకర్ చెప్తాను, నేను నీకు చెప్తాను. నేను ఏం చెప్తారు మీరు? అరే ఒకటి, ఆదినారాయణ రెడ్డి నా ఇంటికి రాలేదు, నేను ఆయనతో నా జీవితంలో మాట్లాడలేదు. అటువంటిది ఆయన ఒక తప్పుడు, అది ఏదో బురదలే కార్యక్రమం నా మీద, నా క్యారెక్టర్ అసాసినేషన్ పూనుకున్నాడు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ దీంట్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా సీమాంధ్రుల నాయకుల దాంట్లకు వాళ్ళకి చెంచాగిరిలో వరకు ఆయన కింద పనిచేసినట్టున్నారు. ఒక నిమిషం ఉండవా, నువ్వు మాట్లాడేసేపు నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేసేపు నేను మాట్లాడలేదు. నన్ను చెప్పనివయ్యా, నన్ను చెప్పని. ఇప్పుడు దాని తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇవాళ కూడా నేనే ఉన్నాను. ఇంకా నేను అంటే ఆఫీస్ కాల్ చేసేసి ఆఫీస్ కాల్ పోలేదు నాయన. నీకేం తెలుస్తుంది? నీకు ఆ చదువు వస్తే కదా, నీకు అంగోటి నిజానా, నీకు ఇలాంటి నీకు ఆ తెలివి ఉంటే కదా, నీకు ఆ చట్టం తెలిస్తే కదా. లేదా నీకు లేదు, దేశం మొత్తం తెలుసు, నీకు తెలివి లేదు. ఓన్లీ మస్కగిరి ఒకటే తెలుసు. ఇలా రాజశేఖర రెడ్డి తోటి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ రాజశేఖర రెడ్డి తోటి క్లోజ్ ఉండి రాజశేఖర రెడ్డికి బానిస బతుకు దయాకర్ గారు ఈ పాయింట్ దగ్గర ఒక నిమిషం ఉండండి. దయాకర్ గారు, మీరు బానిస బతుకు బతికారు, రాజశేఖర రెడ్డి దగ్గర మీరు అనేక పనులు చేయించుకున్నారు అనేది ఆయన ఎలిగేషన్. ఒక్కటి బాబ్లీ మీద పోరాటం చేసిండు, తెలంగాణ భూములు నాశనం అవుతా అంటే ఇది సోయి లేదు. రాజశేఖర రెడ్డి మీద ఫైట్ చేసింది నేను అయినా. ఏది ఆ రోజు మైనింగ్స్ మీద పోయి పోలీసు వాళ్ళతో లాఠీ చార్జ్ పడ్డది నేను అయినా. ఈయన పోయి గడ్డ మీద కార్లో కూర్చున్నాడు, ఈయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటా కూర్చున్నాడు. ఏ పోరాటం చేసిండు ఆయన? ఏ పోరాటం చేసిండు? బాబ్లీ ప్రాజెక్ట్ మీద వస్తే కారు దిగలే. పాపం బాబ్లీ వచ్చినప్పుడు కారు దిక్కం కాదు కానీ మేము హైకోర్టులో కేసు వేసినాం. తెలంగాణ కాదా బాబ్లీ ప్రాజెక్టు? ఆయన అంటూ ఉన్నారు బాబ్లీ కోసం ఆయన లాఠీ చార్జ్ డబ్బులు తిన్నాను అంటున్నారు. ఇప్పుడు బాబ్లీకి నేను పోయినా, నేను దెబ్బలు తిన్నా, ఆయన తినలేదో అక్కడ చూడండి. ఒక నిమిషం పాయింట్ బై పాయింట్ వెళ్దాం. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ అంశం మీద మనం ఇక్కడ కూర్చున్నామండి. తెలంగాణ అంశం మీద కూర్చున్నాం. ఇవాళ బాబ్లీ దానికి ఏం చేసిండ్రు, ఏం కథ, ఈయన తీసుకుపోయి చంద్రబాబు నాయుడు జైల్లో పాలు చేసి మొత్తం ఈడ తెలంగాణలో ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? తీసుకుపోయి అంట ఇక్కడ స్వీప్ చేస్తాయంట 12 బై ఎలక్షన్ల. ఈయన ఈ మహాత్ముడు తీసుకుపోయి డైరెక్షన్ ఇచ్చి మొత్తం స్వీప్ చేస్తాయంట. స్వీప్ చేసిన పరిస్థితి. ఒక నిమిషం దయాకర్ గారు,
ఏడేళ్ల నుంచి పోరాటం నేను చేస్తున్నా. మాట్లాడాలి. ఈ రోజు Point by point. నేను బాబు, మాట్లాడాలి. ఈ రోజు పోరాటం కాదు. నేను ఆయన పోయింది ఇప్పుడు Right. ఆదినారాయణ రెడ్డిది నన్ను కలిసినట్టు ఏమన్నా అంటే ప్రూఫ్ ఉంటే ఇవ్వండి, Right. లేకపోతే తప్పకుండా క్షమాపణ proof చెప్పు, ఇస్తా. రైట్ దయాకర్ గారు ఓపెన్ క్షమాపణ నీగా చెప్పు. తప్పకుండా proof ఇవాళ నువ్వు ఇస్తా. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో నువ్వు ఎందుకు నా మీద దాడి చేస్తున్నావు? ఒక్క నిమిషం. ఇవాళ తెలంగాణలో నేను చంద్రబాబు కొట్లాడ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు పాలసీ ఇది. తొత్తులో పనిచేసింది ఇవాళ తమరు. చాప్టర్ 8 లో భాగం ఇది. Right. దాన్ని అమలు చేస్తున్నాడు. రైట్ నాగం గారు ఒక్క ఇంత నిమిషం. దుర్మార్గుడు ఇంకోటి లేడు. Right. ఇటువంటి నాగం దుర్మార్గం గారు. చేయకయా. నాగం గారు, ఒక్క ఒక్కటి నిమిషం. జ్ఞాపకం ఉంచుకో. దయాకర్ రావు గారు. నారాయణ రెడ్డి గారు. దయాకర్ రావు గారు నారాయణ ఆదినారాయణ గారు. ఒక్క నిమిషం, ఒక్క మీరు నిమిషం. ఒక్కటి దయాకర్ రావు గారు జ్ఞాపకం ఉంచుకో. అరే నీ వ్యక్తిత్వం అంతా మీరు తెలుసా? రైట్, ఒక్క నిమిషం. చెప్పు, నీ వ్యక్తిత్వం అందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడతావు? నువ్వు ఇవాళ సమాఖ్యవాది కావా? అందరికీ రైట్, నాగం తెలుసు. గారు, ఒక్క నిమిషం. ప్రజల కాండుంటేమో తెలంగాణ లోపల హృదయంలో మొత్తం చంద్రబాబు తెలంగాణ. చంద్రబాబు ఈ చంద్రబాబు తిరిగి తెలంగాణ సమాఖ్యవాది పేరు చెప్పుకొని బతక 100% సమాఖ్యవాది. ఇప్పుడు దాని విషయం తెలుసుకుందాం రా. తెలంగాణ నువ్వు బాబు ఇక్కడ పోయి దాడులు తిన్నావు. చేసుకొని బతకం. అరే నేను ఓపులాపురం మైనింగ్ తెలంగాణ కంపెనీకి పేరు పోతే చెప్పుకొని బ్లాక్ మెయిల్ చేసుకొని బతకం. చేస్తే తెలంగాణ చిత్తశుద్ధి Right. చేస్తా. Right. దమ్ము ఉంటే Point by point గెలిచిన. ఒక్క నిమిషం నీ నాగం గారు. జిల్లాలో నువ్వు ఒక ఓటున్నావు. దయాకర్ రావు గారు. అది గుర్తుపెట్టుకో. దయాకర్ రావు గారు. తెలంగాణ ప్రజలు నన్ను నమ్మిండ్రు. రైట్ దయాకర్ రావు గారు తెలంగాణ నాగం జనార్దన్ రెడ్డి ఒక గెలిచిన. సవాల్ విసురుతున్నారు. వరంగల్ ఎంపీ గెలిచిన అది గుర్తుపెట్టుకో. దయాకర్ రావు గారు నాగం జనార్దన్ రెడ్డి ఒక సవాల్ గెలుస్తావు. విసురుతున్నారు. గెలిచినావు. ఆదినారాయణ రెడ్డి ఒక్క నిమిషం. ఉన్నది. ఒక్క గెలుస్తావు, నిమిషం. గెలుస్తావు. ఆదినారాయణ రెడ్డిని తను ఎప్పుడూ కలవలేదు. ఒకవేళ కలిసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే బయట పెట్టండి. జనార్దన్ రెడ్డి కలిసిండు. ప్రూఫ్ ఇచ్చే రోజు వస్తది, బయట పడుతుంది. మనకు ఇప్పుడు గోనె ప్రకాష్ రావు గారు హైదరాబాద్ దగ్గరకు వచ్చి నాగ జనార్దన్ రెడ్డితో ఏం మాట్లాడిండు, ఏం చేసిండు, ఏం మ్యాచ్ ఫిక్సింగ్ అని కొద్ది రోజుల ఇప్పటికైనా నాగ జనార్దన్ రెడ్డిని అడుగుతున్నా. మీ పక్కకే చెప్పాను బ్లాక్ అయిందా? చంద్రబాబు నాయుడు కొట్టిందా? ఈ మైండ్ బ్లాక్ అయిందా, నా మైండ్ బ్లాక్ అయిందో కొద్ది రోజుల్లో చెప్తుంది. ఏం బ్లాక్ అయిందో ఎవరికి చేయిందో. అయిపోయింది. చూడు నీ వ్యక్తిత్వం పోయింది. నిన్ను ఇలా ప్రజలు ఈ ద్వేషిస్తున్నారు. వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం తెలంగాణ మాట్లాడకు. ప్రజలు పెద్ద అరే ఒక మనిషిగా సభ పెట్టలేడు. నీవేం ఆ గౌరవం కన్వీనర్ కాపాడుకుంటలేవు. ఇవాళ ఒక సభ పెట్టినోడు ఎవరు లాలుచి పడ్డారు తెలియదు. రూపాయి పైసలు అరే. జేబు నుంచి పైసలు ఖర్చు పెట్టావు. తెలంగాణ వాళ్ళు చచ్చిపోతే ఒక రూపాయి ఇయ్యలే. ఇప్పుడు సభలకి ఇప్పుడు ఎక్కడి పైసలు ఎవడు వస్తాయి? ఎవడు ఎక్కడ జేబు ఖర్చు నుంచి పెట్టినా రూపాయి అన్ని ఇయ్యవు తెలుసులేవా? నువ్వు. దేశం అంతరికే ఇప్పుడు నీ సంగతి తెలియదు. ఎవడు దయాకర్ నువ్వు తెలుసు. అనవసరంగా నువ్వు చెప్తున్నా రూపాయి ఒకటి. తెలుసా? దయాకర్ రావు ఒక్కడే ఏ, చెప్తున్నా. చనిపోయిన కుటుంబానికి పైసలు ఇచ్చినవా? అరే ఏ చనిపోయిన కుటుంబాన్ని నేను అసలు ఇస్తావా? ఏం మాట్లాడుతున్నాడు నేను 50 నేను? మందికి ఇచ్చిన. కాదు ఈయన ఏం 50 మాట్లాడుతున్నాడు? మందికి ఇప్పించిన. ఇవాళ ఈ చర్చ నేను జరుగుతున్నది. చెప్పిన. అరే, ఈ చనిపోయిన చర్చ కుటుంబానికి జరుగుతున్నది. పైసలు ఇద్దామంటే దాటేసి నువ్వు కదా. రజనీకాంత్ గారు ఈ చర్చ జరుగుతున్నది. ఎన్నిసార్లు అన్నం మీతో ఈయన నా మీద పెట్టిన అంటే అలిగేషన్స్ కు ఈ చర్చ. అసలు ఇటువంటి రజనీకాంత్ చిల్లర గాళ్ళ గారు. దగ్గరకు నేను ఓ, రాకూడదు. రజనీకాంత్ గారు. ఇలా నేను పొద్దున మీరు ఫోన్ రజనీకాంత్ చేసినప్పుడు కూడా గారు సూటిగా మీతో ఒకటి చెప్పిన అడుగుతున్నా. ఈ చిల్లర గాళ్ళతో రజనీకాంత్ సార్ గారు. తిప్పిస్తాడు కానీ నన్ను. మా ఉద్దేశం- కాంట్రవర్సీ కంటిన్యూ కావాలని చెప్పి రజనీకాంత్ చంద్రబాబు గారు. నాయుడు చెప్తాడు. అందుకోసం నేను Right. ఈ చిల్లర గాళ్ళతో నేను మాట్లాడని Right. చెప్పిన Right. Right. మాట్లాడినా ఈ ఈ చిల్లర చిల్లర గాళ్ళతో ఎవరు చెప్పే వాళ్ళతో Right. నా మీద ఎవరు దాడి చిల్లర లేదు. నువ్వు కదా. ఇలా ఏమైనా ఉంటే ధైర్యం ఉంటే చంద్రబాబు నుంచి చిల్లర గిల్లర చంద్రబాబును సవాల్ చేయమని నువ్వు- చెప్పు. చంద్రబాబు చూసుకుంటా నేను. నీవు నేను ఉంటే ఏమవుతుందా? చాలా మంది చూసినావు. ఏ, నేను ఉంటే ఏమవుతుంది? నువ్వు మా నువ్వు మంది చూసినావు. అంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోవాలి. నువ్వు చచ్చిపోయిన కుటుంబానికి ఒక రూపాయి ఎవరికైనా ఇచ్చినా చెప్పు. నువ్వు ఒకటి ఓ, వినవా? రజనీకాంత్ గారు. ఓ సారు ఓ, ఓ రజనీకాంత్ సారు గారు. నీ పని ఓ, అయిపోయింది. రజనీకాంత్ గారు. యు ఆర్ ఫినిష్డ్. నీ ఇన్ పని తెలంగాణ అయిపోయింది, నా నీకేం పని లేదు. అయిపోయింది, నీకు ఇవాళ ఓ, నీకు ఇవాళ నీకు రజనీకాంత్ గారు. అరే నీ కాన్స్టిట్యూన్సీలో నీకు అధిగతి లేదా? కాన్స్టిట్యూన్సీలో అధిగతి లేదు నీకు. చనిపోయిన కుటుంబాలకు ఒక రూపాయి ఇచ్చినట్టు ప్రూఫ్ చేస్తే దేనికంటే దారుకుంటా. దానికోసం చర్చ ఏది? రైట్ రైట్ చర్చ చనిపోయిన దానికోసం. కుటుంబాలకు Right, ఒక ఇప్పుడు రూపాయి ఆదినారాయణ ఇచ్చినా? రెడ్డిది ప్రూఫ్ ఆదినారాయణ రెడ్డి సంగతి తెలుస్తాం. నీకు చనిపోయిన ప్రూఫ్ కుటుంబాలకు ఒక ఏమంటున్నా? రూపాయి ఇచ్చినవా? లేడు గోనె ప్రకాష్ రావు నేనేం చెప్పిండు అది ఇన్ని కూడా రోజులు- క్లిప్పింగ్ వేసి చూపియండి ఆయనకు. ఆయన గోని ప్రకాష్ రావు ఏమన్నారు అది కూడా క్లిప్పింగ్ వేసి చూపెట్టు. అది ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత డీటెయిల్ గా చూపియండి. గోని ప్రకాష్ రావు ఏమన్నారో కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గోని ప్రకాష్ రావు నిన్న ఎందుకు వెళ్ళారు? ఆదిలాబాద్ మీటింగ్ కి డబ్బులు లెక్క పెట్టడానికి వెళ్ళారా, ఇంకా వేరే కారణం వల్ల వెళ్ళారా? బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.